దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాకు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుని పుట్టుక గురించిన కథ మన అందరికీ తెలిసిందేనండి. తూర్పు దిక్కు నుండి జ్ఞానులు వచ్చారని, ఆయనకు బంగారము సాంబ్రాణి బోలమును సమర్పించారని మనం మన చిన్నప్పటి నుండి వింటూ ఉన్నాం. అయితే నేను ఇప్పుడు ఆ బంగారు సాంబ్రాణి బోలం కొరకు మాట్లాడదలుచుకోలేదు, కానీ వారు వచ్చి దేవుణ్ణి ఆరాధించారండి. జ్ఞానం కలిగిన వారు, వాళ్ళు జ్ఞానులు అని బైబిల్లో రాశారంటే వారు చాలా జ్ఞానం కలిగిన వారు. జ్ఞానం కలిగిన వారు వచ్చి దేవుణ్ణి ఆరాధించారండి. దేవుణ్ణి ఆరాధించడం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ అనే దాంట్లో దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎంతోమంది ఇప్పుడు ఈ సీజన్లో క్రిస్మస్లు జరుగుతూనే ఉంటాయి, కానీ అందులో డాన్సులకి ఇంపార్టెన్స్ ఇస్తారు, లేకపోతే వేరే వేరే కార్యక్రమాలకి ఇంపార్టెన్స్ ఇస్తారు, భోజనాలకి ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ దేవుణ్ణి ఆరాధించడం కోసం ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వరండి. ఇప్పుడు జరుగుతున్న క్రిస్మస్లో దేవుణ్ణి ఆరాధించడం అనేదే ఉండట్లేదు. కానీ మెయిన్ పార్ట్ ఆఫ్ క్రిస్మస్ జ్ఞానులు వచ్చి దేవుణ్ణి ఆరాధించారండి. తెలుగు బైబిల్లో ఆరాధించారనే పదం మనకు కనబడదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చాలా స్పష్టంగా వర్షిప్ చేశారని రాయబడి ఉంటుందండి. దేవుణ్ణి ఆరాధించడం అంటే మనం చర్చిలో చేసినట్టు మధ్యలో కాసేపు కూర్చొని పోవడం అదే ఆరాధన కాదు, కానీ మన డైలీ లైఫ్స్లో రోజువారీ మన కార్యక్రమాల్లో కూడా దేవుణ్ణి ఆరాధించుకోవడాన్ని ఒక భాగంగా మనం పెట్టుకోవాలండి. 1 గంట సమయం తీసుకుని దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, పాటలతో ఆయన ఆరాధించడానికి, స్తుతులతో ఆయన ఆరాధించడానికి. ఒకవేళ మనకి ఖాళీ లేకపోవచ్చు, సమయం సరిపోకపోవచ్చు, రోజులో ఉదయం లేచిన వెంటనే కాసేపు, లేకపోతే మన పనులు చేసుకుంటూ, మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో మనం వాటిని చేసుకుంటూ దేవుని స్తుతించవచ్చండి. మనం చేసుకుంటూ, వంట చేసుకునేవారు ఆడవాళ్ళు ఇంట్లో వంట చేసుకుంటూ దేవుని స్తుతించవచ్చు. ఉద్యోగాలకు వెళ్ళేవారు, లేకపోతే వ్యాపారాలు చేసుకునేవారు వ్యాపారాలు చేస్తూ, ఉద్యోగం చేస్తూ దేవుని స్తుతించవచ్చండి. దేవుణ్ణి మనం స్తుతించే కొలది దేవుని ఆశీర్వాదం ఎక్కువ అవుతూ ఉంటుందండి. మనం దావీదుని చూడొచ్చు. దావీదు పొట్టివాడు, ఎక్కడో అరణ్యంలో ఉన్నారు. అన్నలందరూ సైన్యంలో ఉన్నారు, అన్నలందరూ బలవంతులు, ఎత్తుగా ఉన్నారు, మంచిగా ఒక రాజు అవ్వడానికి కలిగే అర్హతలు ఒక ఫిజికల్గా చూసినట్లయితే వారిలోనే ఎక్కువ ఉన్నాయి. కానీ దేవుడు వారిని రాజుగా ఎన్నుకోలేదు, కానీ ఎక్కడో పొట్టివాడైన దావీదు మనం చూసినట్లయితే గొలియాతును చంపడానికి సౌలు యుద్ధ కవచం దావీదుకి వేస్తే దావీదు అందులో నడవలేకపోయాడండి. అలాంటి దావీదుని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? దావీదు ఆరాధన చేసేవాడు. దావీదు గొర్రెలను కాచుకుంటూ దేవుని స్తుతించేవాడు. స్తుతికి ఉన్న బలం చాలా గొప్పదండి. ఈ క్రిస్మస్లో మనం ఆలోచించాలి, దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నామా? హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధిస్తూ ఉన్నామా? ఎన్నో క్రిస్మస్లకు వెళ్తూ ఉన్నాం, ఎన్నో సంవత్సరాల నుండి చర్చికి వస్తూ ఉన్నాం, ఎన్నో సంవత్సరాల నుండి క్రిస్మస్లకు వెళ్తూ ఉన్నాం, కానీ మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? దేవునికి స్తుతి చేస్తున్నామా? దావీదుని మనం చూసినట్లయితే గొర్రెల కాపరిని దేవుడు రాజుగా చేశాడండి. కేవలం ఆరాధన, కేవలం స్తుతి ద్వారా దావీదు రాజుగా ఎన్నుకోబడ్డాడు. జ్ఞానులు అంత జ్ఞానం కలిగి దేవుణ్ణి ఆరాధించారండి. మనం కూడా ఈ క్రిస్మస్ సీజన్లో దేవుణ్ణి ఆరాధించడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం. దేవుణ్ణి ఆరాధించడాన్ని ఒక ముఖ్యమైన భాగంగా తీసుకుని మన రోజువారీ సమయాల్లో కూడా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రార్థించుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధుడు ఘనమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. గొప్ప దేవుడువు, శక్తివంతుడు అయినందుకు నీకు వందనాలు నాయన. తండ్రి, ఉదయకాలపు వేళ తండ్రి, దైవవాకులో తండ్రి యేసయ్య మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి యేసయ్య. నిన్ను ఆరాధించగలిగే మనసు తండ్రి యేసయ్య మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి యేసయ్య. రోజు నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి తండ్రి తగిన తండ్రి మనసును, జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మేము కూడా ఆ జ్ఞానుల్లాగా తండ్రి యేసయ్య నిన్ను ఆరాధించడానికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. దావీదులాగా నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి తండ్రి. మేము ఆరాధన చేస్తూ ఉండగా తండ్రి మా జీవితంలో ఉన్న ప్రతి బంధకాన్ని తండ్రి యేసయ్య మీరు విడిపించమని అడుగుచున్నాం తండ్రి. స్వస్థత కావాల్సిన వారికి స్వస్థతను దయచేయండి తండ్రి యేసయ్య. బంధకాల నుండి విడుదల కావాల్సిన వారికి విడుదల దయచేయండి.
మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి యేసయ్య. వారి జీవితంలో ఏదైతే వారికి కొదువుగా ఉందో తండ్రి యేసయ్య, దాని అన్నిటిని తండ్రి యేసయ్య మీరే సమకూర్చి సహాయం చేయమంచు. యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.